మెడల్ కమిటీ వారికి సదస్సులు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక కీబోర్డిస్ట్గానే మీకు తెలుసు, ఎప్పుడు పాట కూడా ఎప్పుడు పాడలేదు. అందుగా కీబోర్డ్ ఉండడం వాయించుకోవడం ఎన్నుకోవడం రెండే తెలుసు. అయితే నాకు ఎంతో ప్రేరణ కలిగింది. నాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి భాషగా నడిస్తే సరే నేను తప్పనిసరిగా చూస్తానన్నారు. పాంప్లెట్లో పేరు వస్తుంది, అయితే పేరు వేసుకుంది కదా అని నేను పెద్ద ప్రిపేర్ కాలేదు. అసలు ఏం మనవారికి వస్తుందండి మళ్ళీ ఎవరో ఇచ్చేస్తారులే అని నేను ఆ ఉద్దేశంతో ఉన్నాను. అయితే నేను ఎంతవరకు అంటే నా నాలెడ్జ్ వరకు నేను చెప్తాను. ఎందుకంటే నేను అన్ని సంఘాలకి తిరుగుతూ ఉంటాను, అన్ని మీటింగ్స్కి అన్నిటికీ వెళ్తూ ఉంటాను. ఒక్కొక్క డ్యూటీ చేసుకోవాలి. ఎందుకంటే నేను మాట్లాడగలను అనేసి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నాకు ఎందుకంటే నేను డ్యూటీలో ఉండగా యూనియన్ నాయకుడిగా చేసేవాడిని. చేసినప్పుడు అందరూ టెన్షన్ ఉంది, కానీ ఈ వాక్యం చెప్పడంలో నాకు ఎప్పుడు తెచ్చలేదు. ఎప్పుడో ఒకసారి యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక్కసారి చేశాను, ప్రసంగం చేశాను. అరే 10 మందే ఉన్నాం, ఆ 10 మందిలోనే ఆ కుర్రోడ్లోనే చేశాను. అంత అదే చేయడం వల్ల నేను వాక్యం చెప్పడం కానీ ఇలాంటివి నాకు అలవాటు లేదు. అయినా కానీ దేవుడు నాకు చూపిస్తాడు అనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూశాను.
ముందుగా కాలజ్ఞానం అనేసి నాకు ఒక అంశం ఇచ్చారు. కాలజ్ఞానం అంటే అది రెండు విధాలుగా మనం చూస్తున్నాం. దాన్ని ఒకటి లోక జ్ఞానం, మరి ఒకటి ద్రవ్య జ్ఞానం. లోక జ్ఞానం అంటే ఈ లోకంలో జరిగే అనేది లోక జ్ఞానం అనేసి మనం దాన్ని తీసుకుంటాం. మనం ఎందుకంటే లోక జ్ఞానం అంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో మనం ముందుకెళ్ళడం కోసం లోక జ్ఞానం. దైవ జ్ఞానం అంటే ఈ దైవ జ్ఞానం నుండి పరలోక రాజ్యానికి మనం వెతకడం, ఆ యొక్క దాన్ని ఆ బాటలో మనం నడిస్తే ఆ యొక్క దైవ జ్ఞానంగా మనం ముందుకెళ్తాం. అయితే లోక జ్ఞానం అంటే ఇది ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ లోక జ్ఞానంలోకి వస్తాయి. దైవ జ్ఞానం అంటే మన భక్తి, మన ఇవన్నీ కూడా మన భక్తి, దేవుని యందు భయభక్తులు ఏ విధంగా చేయాలి, ప్రేస్ చేయడం, ఇవన్నీ కలిపి దైవ జ్ఞానంలోకి వస్తాయి. ఈ రెండు కలిపి లోక జ్ఞానం అనేసి ఇచ్చారు అనమాట. అది దీంట్లో మన ఇప్పుడు ప్రవచన గ్రంథం నుండి ప్రవచనించడం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు పుట్టాడని కూడా యెషయా గ్రంథంలో యెషయా 16:6-22లో క్రీస్తు పుట్టాలని కూడా ఆయన ప్రవచించారు. అలాగే పూర్వకాలం ఎలా ఉండేదంటే ప్రవచన వాక్యం మీదే భక్తులు ఎవరైతే ప్రవచించేవారు ఆ ప్రవచనం మీదే ఆధారపడి ఉండేవారు. పూర్వం దైవజనులు ఉండేవారు. ఆ దైవజనులు అంటే దేవుడు ఏర్పాటు చేసిన వాడు. అలాగే యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితం ఆయన ప్రవచించారు. ఇలాగ క్రీస్తు పుడతారు, క్రీస్తు పుడితే ఆయనే అసలైన రక్షకుడు అనేసి ఆయన లేవీకాండంలో జరిగినట్టు లేవీకాండంలో మనకు చెప్తున్నాడు కదండి. ఇది 16:29 నుండి 24 వరకు అందులో చెప్తున్నారు. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి ఎన్ని గొడవలు జరగట్లేదు, ఈ లోకంలో ఎన్ని గొడవలు జరగట్లేదు. మనుషుల మీద పడిపోతున్నారు, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు. అది కేవలం అర్థసాక్షులు. అది కాలజ్ఞానంగా మనం తీసుకుంటున్నాం. కానీ ఈ కాలజ్ఞానం కాదు కావాల్సింది. పరలోక కాలజ్ఞానం కావాలి, దైవ కాలజ్ఞానం కావాలి. దైవ జ్ఞానం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. దైవ జ్ఞానం అంటే మన నడవడికను బట్టి మనం దైవ జ్ఞానాన్ని మీరు వెతుక్కుంటూ వెళ్ళాలి. అది దైవ జ్ఞానం. ఆ దైవ జ్ఞానం వెళ్తేనే మనం సరైన రీతిలో మనం వెళ్తాం. అది ఇప్పుడు ఏంటంటే అలాగే శిష్యులు ఇది యెరూషలేం దేవాలయం దగ్గరికి మన యేసుప్రభువుని తీసుకెళ్ళి యెరూషలేం దేవాలయం కోసం వివరిస్తారు. ఏమని, మీరు ఈ దేవాలయం కోసం వివరించుంటే గొప్పగా చెప్తూ ఉంటారు. ఎంతో సొలొమోను రాజు చాలా మంచి దేవాలయం కట్టారు అనేసి చేస్తారు. చూడండి, మన కొన్ని చర్చెస్ కడతారు, కొన్ని కోట్లు పెట్టి కడుతున్నారు. దగ్గర నుండి తీసుకెళ్ళి టీవీలు వేసి ఇవన్నీ చేసి వాళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఇది రాయి మీద రాయి కూడా నిలబడదని చెప్పారు. అలాగే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ యొక్క దేవాలయం కూలగొట్టబడింది. రాయి మీద రాయి కూడా లేదు, ఏమీ లేదు. అంటే ప్రభువారు ఆయనకి తెలుసు కాలజ్ఞానం కాబట్టి ఆయనే ముందు చెప్తూ ఉండేవారు ఈ విధంగా జరుగుతుందని అని తెలిసి ఆఖరికి ఆయనే మన యేసుక్రీస్తుగా జన్మించి ఆయన శిలువ మీద వేలాడి ఆయన రక్తాన్ని చిందించి
ఇప్పుడు మనకందరికీ పాప క్షమాపణ అనేది జరిగింది. ఇప్పుడు అలాగే ఆ రక్తం చిందించడం అంటే మీకు యేసు రక్తం అని ఒక ఉంది బైబిల్లో కూడా. యేసు రక్తం అంటే ఎంత పవర్ఫుల్లో మీకు ఏమన్నా తెలుసా? అది నాకు తెలుసు. అది నేను ఎన్నో సిచ్యువేషన్స్ చూసాను అవి జరగడం. యేసు రక్తం అంటే ఒక మంచి టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరైనా కానీ యేసు రక్తాన్ని ధ్యానించినట్టయితే ఆ టెన్షన్ అనేది తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా ప్రాక్టికల్ ఒకసారి చూడండి. ఆ మాటలోనే అంత పవర్ ఉన్నప్పుడు మనం దేవుని స్మరిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకి ఇంకెంత ఇది వస్తుంది, ఏది శక్తి వస్తుంది దేవుల్లో, ఎంత అభివృద్ధి చెందుతాం. అది మనం ముందుకు వెళ్ళాలనేసి నేను కోరుతున్నాను. అయితే యేసు రక్తం అన్న మాటకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను విజయవాడ పనిచేసేటప్పుడు, అంటే డ్యూటీలో విజయవాడ వెళ్ళినప్పుడు ఒక మార్కెట్ వాడు అక్కడికి రమ్మని ఒక ఆయన నాకు చెప్పాడు. వెళ్ళాను అక్కడికి. పర్లేదు అక్కడ పర్లేదు అని అంటే ఆడ ఒక చెట్టు కింద కూర్చొని ఓ మంత్రాలు చదువుతున్నాడు. మామూలుగా చదువుతున్నాడు, ఈబు తీసిరేస్తున్నాడు వాళ్ళ మీద, అంటే కూర్చున్న వాళ్ళ మీద. సరే నేను అలా చాలా జాగ్రత్తగా చూస్తున్నాను, ఏంటి ఈ సంగతి ఏంటనేసి. చివరికి వాడు ఏంటంటే నాకు ఒకలాంటి ప్రేరేపణ వచ్చి యేసు రక్తం చేయి చెప్పుకుంటాను నేను లోపల, పైకి కాదు, పైకి తిడుతున్నాడు ఏమో అంటాడేమో అని. యేసు రక్తం చేయి చెప్పుకుంటుంటే వాడేం చేశాడంటే నా యొక్క సీరియస్గా చూశాడు. కొద్దిసేపు అంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఏమో అని అనిపించింది. సీరియస్గా చూసి వాడు మంత్రాలు చదివి ఆగిపోయినట్టున్నాయి, అలా ఆగిపోయాడు. నేను ఇల్లు వరకు ఇంకా ఏం చేయలేదు, డబ్బులు లాగేస్తున్నాడు అందరి దగ్గర, వచ్చిన వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే యేసురక్తం ఆగట్లేదు ఆ డొమ్మ కిందకి పైకి తీసేస్తానంటాను, ఏం చేయాలో ఆడికి అర్థం కావట్లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యేసురక్తంలో అంత పవర్ఫుల్, అంత దేవుని శక్తి మనకు ఉంది. ఎందుకంటే ఆయన రక్తం మనకు దారిపోతారు ఆయన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క కాలజ్ఞానం అనేది ఇంకా కొన్ని ఉన్నాయి, దీనికి ఇంకా చాలా ఉంది. కాలజ్ఞానం అంటే అలా పోతాను వస్తుంది, కొన్ని గంటలు చెప్పవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం, మత్తయి సువార్త 24 3-8 వరకు. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లని, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభం. అలాగే జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యం ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నది. ఇప్పుడు అలాగే మణిపూర్లో జరుగుతున్నది, అలాగే జరుగుతుంది. ఎంతో ఘోరంగా జరుగుతుంది. మనం ఇక్కడ ఉన్నాం కానీ మనకేం తెలియట్లేదు. మనం అంతా చాలా ఫ్రీగా ఉన్నాం. మనం చర్చకి వెళ్తున్నాం, చక్కగా వెళ్తున్నాం, వస్తున్నాం. అది కాదు, అక్కడ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. స్టిల్ ఈ రోజు కూడా అక్కడ వస్తున్నారు. అయితే ఒకరోజు అదే రాజ్యం మీద రాజ్యం అంటే ఎందుకు జరగట్లేదంటే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, పక్కన నుండి ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది,
అది రాజ్యం మీద రాజ్యం. దేవుడు రాకడ వచ్చేటప్పటికి ఈ యొక్క యుద్ధాలు, ఈ కలహాలు ఇవన్నీ రావడానికి ఛాన్స్ వస్తాయనేసి చెప్తున్నారు. ఎందుకంటే రాకడ సూచనలు అయింది. రాకడ సూచనలు ఇవన్నీ రావడానికి ముందుకు జరుగుతుంది. చాలా కాగితాలు తెచ్చారు. అలాగే అంజూరు చెట్టు ఉపమానం కూడా దేవుడు చెప్పి ఉన్నారు. అది అంతా చెట్టు చాలా కనబడుతుంది. అయితే మీరు ఏంటంటే నేను కొద్దిగా ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎదురులాగా ఉన్నా కానీ నేను ఈ జనాల్లో ఉండేవాడిని కాబట్టి నేను అదే చెప్తున్నాను. అయితే ఈ యొక్క సంఘంలో ఈ మనకి నప్పుడు ఒక సైతాన్ ఒకటి ప్రవేశించింది. అది ఏంటంటే ఒక వ్యక్తిని బట్టి మన సంఘంలో తీసుకొచ్చారు. ఇదే సంఘంలో ఇదే ప్లేస్లో వస్తే మన పాస్టర్ గారు అప్పుడు ఇంకా ఎవరో కుమార్ గారు ఎవరో ఉండేవారు, కాంత్ కుమార్ గారు తీసుకొస్తే ఆయన ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నియమం లేదు కానీ ఒక రోజంతా ఉపవాసం ప్రార్థన చేస్తూ ఈ బైబుల్ పట్టుకునే ఉన్నారు ఆయన. అంటే బైబుల్ ఉన్న శక్తి ఆ యొక్క వాళ్ళ మీద వెళ్ళడానికి కోసం ఈ యొక్క బైబుల్తోనే ఆయన పోరాడే ఆఖరికి ఆ సైతాన్ని బయటికి తోడడానికి ఆయన ద్వారా జీవన కార్యం జరిపించారు. అలాగే మనకి కూడా వరాలు ఉన్నాయి. బైబుల్లో చూడండి కొన్ని వరాలు ఉన్నాయి. ఆ వరాలు ఏంటంటే మీకు ప్రవచన వరం ఉంది, అదే ఆత్మవరం ఉంది, వివేచన వరం ఉంది. ఈ వరాలు కొన్ని వరాలు మన దేవుడు మనకి ఇచ్చారు. అది మీరు సంపాదించాలంటే దేవుడు మీరు ఎప్పుడూ ఆరాధించుకుంటూ ఉండాలి. ఆరాధించే ప్రార్థన అనేది ఉంటేనే మీకు ఆ వరాలు వస్తాయి. లేకపోతే ఎలా మీరు ఎన్ని సార్లు వచ్చి ఎన్ని పాటలు పాడేసి ఎన్ని వాక్యాలు చదివేసి ఎన్ని వెళ్ళినా కానీ మీకు ప్రార్థనా శక్తి మెయిన్ కావాలి. ఆ ప్రార్థనా శక్తి ఉన్నవాడికే ఆ యొక్క వరాలు వస్తాయి. ప్రవచన వరం అంటే పూర్వం కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ప్రవచన వరంతోనే ఎంత బైబిల్ జరిగింది. రాకడ కోసం చెప్పి కూడా రాశారు. యోహాను గారు రాకడ కోసం రాశారు. ఈరోజు రాశారంటే ప్రవచనం, ఆయనకి ప్రవచనం ద్వారానే జరుగుతుంది. ఆయన ఏ ప్రవచనం ఉన్నా నెరవేరుతారు. అలాగే ప్రభువు గారు సిలువ వేసినప్పుడు కూడా ఎన్నో ప్రవచనాలు నెరవేరాయి. దాని ప్రకారంగానే ప్రభు వారు సిలువ వేసినప్పుడు ప్రవచనాలు జరిగాయి కాబట్టి వచ్చాయి కాబట్టి దాని ప్రకారంగా వాటికి. అయితే ఈ ప్రవచన వరం అనేది మనకు రావాలని అంటే ప్రతి ఒక్కరు ప్రార్థనలోనే ఉంటారు. ఎక్కువసేపు ఎవరైతే ప్రార్థనలో ఉంటారో వాళ్ళకే వరాలు వస్తాయి. ఇప్పుడు ప్రార్థన ఉంటేనే వరాలు ఉంటేనే కాదని కొన్ని వాక్యం చెప్పే వరం కూడా ఉంటుంది. వాక్యం చెప్తే వాళ్ళ వల్ల కూడా కొంతమంది పైకి వాళ్ళు కూడా వాక్యం చెప్తే ఎంతోమందిని రక్షిస్తున్నారు, ఎంతోమందిని దేవుళ్ళకు నడిపిస్తున్నారు. అటువంటి ప్రేమ శక్తి అందరికీ మనకు వస్తుంది. ఎప్పుడైతే వాక్యం మనం చెప్తున్నామో ప్రేమ ఇవన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తారు. అలాగే చెప్తారు. బైబుల్ అనేది భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని మనకు తెలియజేస్తుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలం జరగబోయి జరిగేది కూడా తెలియజేస్తుంది. మనం ఫ్రీగా మనం అందరూ కూర్చున్నాం, ఏదో జరుపుకున్నాం, వెళ్ళిపోతున్నాం. అది కాదు. ఈ బైబిల్ చదివినట్టయితే ప్రతి అక్షరం కోల్పోకుండా చదివినట్టయితే దేవుని యొక్క మహిమ మనందరికీ కలుగుతుంది. అలాగే ఇంకా పాట పాడి పెట్టుకోవచ్చు కదా.
మళ్ళీ మొదటి పేజీకి వెళ్ళిపోయి చూడు. అలాగే దేవుని యందు అందరూ భయభక్తులుగా ఉండాలని ఇంకేమైనా టైం ఎక్కువ ఉంటే ఇంకా ఉందండి, ఇక చెప్పండి, ఇంకా 10 నిమిషాలు టైం ఉందండి. చెప్పండి, 10 నిమిషాలు ఉంది. Carry on. చెప్పండి. దేవుని మైకి మాత్రమే మీరు అందరూ మంచి భక్తి పనులు కావాలని మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా ప్రతిరోజు ప్రార్థన నేర్పించడం ఇలాగ కొన్ని జరగాలి. నేను కూడా ఎక్కువగా సండే వచ్చిందంటే ఎక్కడో చోట చర్చికి వెళ్ళాలి. సపోజ్ ఈ డ్యూటీలో ఉన్నా కానీ ఆ టైంకి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ చర్చ ఆ చర్చ అనేది ఆశయం ఉంటే ఆశయంలోకి వెళ్ళిపోవాలి. ఆ కేవలం దేవుని సన్నిధి కావాలి. అట్లాగా మనం దేవుని యొక్క దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్టయితే అవన్నీ మనకు వర్తిస్తాయి. అయితే నేను ఏదన్నా రాంగ్ చెప్పినట్టయితే మీరే తెలియాలి. అయితే ఈరోజు చిన్న ఒక పాట కూడా పాడి నేను ముగిస్తాను.